హలో ఎవ్రీవన్. జేడబ్ల్యూ మెయిన్స్ 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్లో భాగంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి లేదా ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఆ కరెక్షన్ విండోలో మనం ఏమేమి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది డీటెయిల్స్ చెప్తాను. సో రెగ్యులర్గా ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకో ఛానల్ ఇవ్వకపోవచ్చు, ఇంకో ఛానల్ ఇంకో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఎందుకంటే కౌన్సిలింగ్ వరకు యూజ్ అవుతుంది ఏ అప్డేట్ వచ్చినా. అలాగే మీకు ఏ ఛానల్ జెన్యూన్ అనిపిస్తే ఆ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మనకి కరెక్షన్ విండో వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన 1 వీక్లో ఓపెన్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో సర్టిఫికేట్స్ టైంకి అందకపోవడం వల్ల ఏదో ఒక సర్టిఫికేట్, అంటే ఓబీసీ సర్టిఫికేట్కి బదులు స్టేట్లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రీవియస్ ఇయర్ది కానివ్వండి, ప్రీవియస్ సర్టిఫికేట్ కానివ్వండి, కొంతమంది ఓబీసీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల, అంటే టైంకి రాకపోవడం వల్ల డైరెక్ట్గా ఓసీగా పెట్టి అప్లై చేయడం. సో ఇలా చాలా అంటే చాలా మిస్టేక్స్ మాడిఫికేషన్ చేసుకోవడానికి ఉన్నాయి ఈ సంవత్సరం. సో వాటిని ఏవి మాడిఫికేషన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ కరెక్షన్ విండో మనకి నెక్స్ట్ వీక్, అంటే నవంబర్ 22 నుండి 25 వరకు ఈ మధ్యలో ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వెబ్సైట్ క్రాష్ కాకుండా ఆన్లైన్ అప్లికేషన్స్ వెబ్సైట్ ఓపెన్ అయితే 22 వరకు కంప్లీట్ అయిపోతుంది. లేదంటే డేట్స్ అనేది మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలా అంటే చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. అది మెయిన్గా సర్టిఫికేట్స్ అందుబాటులో లేకపోవడం వల్లే. సో ఈ 1 వీక్ అనేది చాలా అంటే చాలా అప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్గా కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. సో ఈ కరెక్షన్ విండోలో మీకు మెయిన్గా మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, ఫోటో చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఎందుకనంటే మీ ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ కానివ్వండి, లేదా మీకు కౌన్సిలింగ్ టైంలో కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే వాటిని డౌన్లోడ్ చేసుకునే టైంలో మీకు ఓటీపీస్ కూడా ఆ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మిస్టేక్ లేకుండా ఇవ్వండి. సో ఆల్రెడీ మిస్టేక్ చేసిన వాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళకి ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ ద్వారా మన రిక్వెస్ట్ చేసుకోవడమే. ఇక్కడ మెయిన్గా నెక్స్ట్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇవి చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేవు. కింద నెక్స్ట్ ఉన్నవి మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఫాదర్ నేము, లేదా మదర్ నేమ్. ఇక్కడ మెయిన్గా లేదా అంటే మీ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఫాదర్ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీ మదర్ నేమ్. ఈ 3 నేమ్స్లో ఏదైనా ఒకటి మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. 3 ఒకేసారి చేసుకోవడానికి అయితే లేదు. మళ్ళీ ఛాన్స్ అయితే లేదు. అంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఒకేసారి ఇస్తారు. ఎడిట్ ఆప్షన్లో మీరు ఏదైనా ఒకటి మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేమ్లో. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే చేసుకోవచ్చు, లేదా ఎగ్జామ్ సిటీ సెలక్షన్కి సంబంధించి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ సిటీ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ లేదా ప్రజెంట్ అడ్రస్ని బేస్ చేసుకొని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేసేది ఇదే. ఇక్కడ జెండర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, కేటగిరీ కానివ్వండి, సబ్ కేటగిరీ కానివ్వండి చేంజ్ చేసుకోవడం. చాలామంది స్టూడెంట్స్ కేటగిరీకి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్కి బదులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా ఓబీసీ సర్టిఫికేట్ తర్వాత వస్తుంది 2-3 డేస్లో అని ఓసీ అని పెట్టిన వాళ్ళు కానివ్వండి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి సపోజ్ మీరు ఓసీ అని ఇచ్చారు, ఓసీని ఓబీసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ అని ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చి సర్టిఫికేట్ రాంగ్గా పెట్టిన వాళ్ళు, అంటే ప్రీవియస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇస్తే కేటగిరీ చేంజ్ చేసుకొని సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఏదైనా ఒకటి మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఓసీ అని ఇచ్చిన వాళ్ళు ఓబీసీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓబీసీ అని ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వని ప్రాపర్ సర్టిఫికేట్ ఇవ్వని వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏదైనా ఒకటి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మనకి కరెక్షన్ విండోలో మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే 1 టైం మాత్రమే కరెక్షన్ ఉంటుంది. మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అలాగే ఇక్కడ మీరు కేటగిరీ చేంజ్ అవుతుంటే, ఒకవేళ మీకు సపోజ్ ఇప్పుడు ఓబీసీకి అప్లికేషన్ ఫాము, ఓసీకి అప్లికేషన్ ఫామ్ సేమ్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే, అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దానికి సంబంధించిన
ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. పేపర్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సెషన్ 1కి సంబంధించి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్. నేను కాదు, ఎవరు చెప్పినా ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ ఎలా జరిగింది దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తే వెంటనే ఛానల్లో అప్డేట్ చేస్తాను. అప్పటికి ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.